వాళ్ళంతా రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు. పని దొరికితేనే 5 వేళ్లు నోట్లోకి వెళ్తాయి, లేకుంటే ఆ పూటకు పస్తులుండాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎన్నికల పుణ్యాన కడుపు నిండా తిండి, జేబు నిండా డబ్బు దొరుకుతోంది. డిమాండ్ పెరగడంతో 3 ప్రచారాలు, 6 రోడ్ షోలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పార్టీ జెండా మోస్తారు, అభ్యర్థి ఎవరైనా జై కొడతారు, గెలవాలని మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తారు. కానీ టైం అయిందంటే చాలు టెన్షన్గా జెండా మార్చేస్తారు, ఇంకో అభ్యర్థికి జై కొట్టేస్తారు, ఓటెయ్యండంటూ విజ్ఞప్తి చేస్తారు. అవును, ఎన్నికల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తూ ఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అయితే ఓవైపు ఎండలు దంచేస్తూ ఉంటే కార్యకర్తలు మొహం చాటేస్తున్నారు. అటు సభలకు జనాలను తీసుకురావడం, పార్టీ యూత్ వింగ్ కార్యకర్తలు మీటింగ్లకు అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. సభలో ఎంతమంది జనాలుంటే అంత పలుకుబడి ఉన్నట్లు, అన్ని ఓట్లు పడతాయని పెద్ద నేతలకు చూపించొచ్చు. ఇది అభ్యర్థులు, నేతల తీరు. అయితే ప్రచారానికి కార్యకర్తలు పెద్దగా హాజరు కాకపోతూ ఉండడంతో నేతలు అడ్డా కూలీలను ఆశ్రయిస్తున్నారు. వారితోనే ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేతల పాట్లు ఎలా ఉన్నా ఎన్నికలు మాత్రం అడ్డా కూలీలకు కడుపు నిండా తిండి పెడుతున్నాయి. ఉదయం ఓ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటున్న కూలీలు సాయంత్రానికి మరో జెండా ఎత్తుకుంటున్నారు. 2-3 పార్టీల తరపున ప్రచారంలో పాల్గొంటూ జేబు నిండా సంపాదిస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లకు పోతున్నాం, ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా పోతున్నాం, ఆ పని ఉన్నా పోతున్నాం, ఇక్కడ లేబర్ పని ఉన్నా పోతున్నాం, ఇక్కడ అందరం కలిసి అక్కడ ఆ పనికన్నా వెళ్తున్నాం. ఇచ్చిన తెలంగాణలో పోతున్నాం, కాంగ్రెస్ ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన అందులో పోతున్నాం, బీజేపీలు ఇచ్చిన బీజేపీలో పోతున్నాం, కాంగ్రెస్లో ఇచ్చిన కాంగ్రెస్లో పోతున్నాం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళు తెలంగాణలో పోతున్నాం. పనికి వెళ్తే ఏరియాను బట్టి 300 నుండి 500 రూపాయల కూలీ వస్తుంది. కానీ ఎన్నికల ప్రచారానికి వెళ్తే 500 నుంచి 1000 రూపాయలు వస్తున్నాయి. పని ఉన్న రోజే తిండి ఉంటే ఇప్పుడు మాత్రం అభ్యర్థులకు జై కొడుతూ రోజు కడుపు నిండా తింటున్నారు. ప్రచారం కోసం కూలీలను సరఫరా చేసే బాధ్యతలను స్థానికంగా గుత్తేదారులకు అప్పచెప్తున్నారు నేతలు. అవసరమైతే డీసీఎంలలో తరలించి వారికి టిఫిన్లు, భోజనాలు సమకూరుస్తున్నారు. కొందరు నేతలైతే ఏకంగా అడ్డాకు వెళ్లి కూలీలతో మాట్లాడి వారిని ప్రచారానికి, సభలకు తరలిస్తున్నారు. మేము ఎక్కడైనా పోతాం, టీఆర్ఎస్ పిలిచినా పోతాం, బీజేపీ పిలిచినా పోతాం, ఎంపీ సీట్లకు పోతాం, అన్ని ఓట్లకు పోతాం, ఊరు పిలిచినా పోతాం. మేము కార్వానడ్డ పైన ఉంటాం, డైలీ కూలి చేసుకుంటాం. ఊరు పిలిచితే అలా పోతాం. మా కూలీ వేసుకుంటే వెళ్తుంది, చేసుకోకపోతే వెళ్ళదు. ఎన్నికల సీజన్ కాబట్టి కడుపు నిండా తిండి దొరుకుతుంది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అంటే శరా మామూలే. పని దొరికితే తినడం, లేదంటే పస్తుండడం. ఎన్నటికైనా మంచి రోజులు రాకపోతాయా, పాలన సరిగా ఉంటే బతుకులు మారకపోతాయా అనే ఆశతో నేతలకు జై కొడుతున్నారు అడ్డా కూలీలు.